శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ఇవాళ జరిగే సీతారాముల కళ్యాణోత్సవం, రేపు జరిగే శ్రీరామ మహా పట్టాభిషేకం కోసం భద్రాద్రి ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభిత కళ్యాణ వేదికపై సీతారాముల పరిణయ వేడుక అట్టహాసంగా జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భక్తజనం భారీగా భద్రాద్రికి హాజరయ్యారు. కళ్యాణ వేడుక నిర్వహించే మిథిలా స్టేడియంలో భక్తుల కోసం చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ మండపాన్ని పుష్పమాలలతో అందంగా అలంకరించారు. దేవాదాయ శాఖ డైరెక్టర్ హనుమంతరావు కళ్యాణ ఏర్పాట్లను పరిశీలించారు. గతేడాది మాదిరిగానే కళ్యాణ మండప ప్రాంగణంలో ఎండవేడి నుంచి భక్తులు సేద తీరేందుకు పొగమంచు సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. పలు చోట్ల తాత్కాలిక విశ్రాంతి మందిరాలను ఏర్పాటు చేశారు. 2000 మందికి పైగా పోలీస్ సిబ్బంది బందోబస్తులో ఉన్నారు. దేవస్థానం అధికారులు భక్తుల కోసం 3 లక్షల లడ్డూలు, 5 లక్షల ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరై రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. మరి కాసేపట్లో తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమైంది. ఇక మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం జరిగింది. కంచర్ల గోపన్న అలియాజ్ భక్త రామదాసు కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి రోజున అవమానం జరిగింది. దేవాదాయ శాఖ ఇచ్చిన పాస్లను కూడా తిరస్కరించిన పోలీసులు రామదాసు కుటుంబ సభ్యులను భద్రాద్రి సీతారామస్వామి ఆలయంలోకి అనుమతించలేదు. తమకు మొదటిసారి ఇలాంటి అవమానం జరిగిందని, ఎంతో బాధగా ఉందని రామదాసు కుటుంబ సభ్యులు వాపోయారు. రామదాసు కట్టించిన ఆలయంలో పాసు ఉన్నా తమను రానివ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కళ్యాణ మహోత్సవం అంగరంగంగా నిర్వహిస్తున్నప్పటికీ రామదాసు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఈరోజు లోపలికి రానియట్లేదు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు తెలుసుకుంటారు. సార్ చెప్పండి, మిమ్మల్ని ఎందుకు లోపలికి రానియట్లేదు? సార్ మాకు అధికారికంగా లిస్ట్ ఇచ్చారు, అధికారికంగా పాల్గొంటారు లిస్ట్ ఇచ్చారు, పాసులు ఇచ్చారు. ఇది పనిచేయదు అని చెప్తున్నారు. ఇప్పుడు కలెక్టర్ గారిని అడిగినా కలెక్టర్ గారు పనిచేయదు, వేరే పాసులు ఉంటాయి. మరి ఆ పాసులు మాకు ఇవ్వకుండా వీళ్ళు ఈ రామదాసు వంశీయులుగా మమ్మల్ని లోపల పడటానికి ఈ పాసులు పనిచేయమంటున్నారు. మరి ఇచ్చేటప్పుడే మంచి పాసులు ఇవ్వాలి కదా. ప్రతి సంవత్సరం మిమ్మల్ని లోపల పంపించేవాళ్ళు. ప్రతి సంవత్సరం బాగానే వెళ్తున్నాం, అక్కడ స్వామివారికి వర్తాలు సమర్పిస్తున్నాం. ఈ సంవత్సరం మాత్రమే లిస్ట్ లో పేరుంది, పాసులు ఇచ్చారు, ఇది కాదంటున్నారు. అమ్మ మీరు చెప్పండి, ఈ విధంగా జరగడం బాధాకరమే కదా? బాధాకరంగా ఉందండి. ఎప్పుడు ఇలా జరగలేదు. రావుడితో పాటే మేము లోపలికి వెళ్ళేవాళ్ళం. ఈసారి ఇలా జరిగింది. పోలీసుల అత్యుత్సాహం వల్ల అలా చెప్పండి. మరి తాజా పరిస్థితి ఇక్కడ ఈ పరిస్థితి ఎట్లా ఉంది? ప్రతి సంవత్సరం రామదాస్ కుటుంబాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంది, కానీ ఈసారి పాస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు తీసుకురావట్లేదు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్వయంగా రామదాసు కట్టించిన ఆలయం అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ కుటుంబాన్ని ఈ రోజు తీసుకురావడం, లోపలికి తీసుకువెళ్ళడం కూడా వాళ్ళు ఎంతో బాధను వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో స్వతంత్ర న్యూస్ భద్రాద్రి ఉంది.
అడగండి ఈ కార్యక్రమంలో పాల్గొని